తెలుగు సినిమాకు రోజురోజుకు కష్టాలు పెరుగుతున్నాయి. అదుపు తప్పిన బడ్జెట్లు నిర్మాతల పుట్టి ముంచుతున్నాయి. ఇప్పుడు ఆ సమస్య మరీ ముదిరిపోయి భారీ సినిమాల రిలీజులకు కూడా అనుకోని ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీంతో ఓవైపు అభిమానుల ఒత్తిడి, మరోవైపు ఆర్థిక కష్ట నష్టాలతో నిర్మాతలు అడకత్తెరలో పోకచక్కలా నలిగిపోతున్నారు. స్వర్ణయుగంలో కాలు మీద కాలేసుకుని బతికిన సినీ నిర్మాత ఇప్పుడు ఇంతగా చితికిపోవడానికి స్వయంకృతమే ప్రధాన కారణం. 24 క్రాఫ్ట్స్ పై అవగాహన పెంచుకోవాల్సిన నిర్మాతలు మొదట సినిమాకు ఫైనాన్స్ చేసేవారిగా ఇప్పుడు మరీ క్యాషియర్లుగా దిగజారిపోయారు. చేతులారా హీరోలు, డైరెక్టర్లను అందలెక్కించి ఫలితం అనుభవిస్తున్నారు. దీనికి తోడు సినిమాల పట్ల అంకిత భావం లేకుండా కేవలం ఇదో బిజినెస్ గా చూసే కొత్త తరం నిర్మాతలు అడ్వాన్సుల పేరుతో తెచ్చిపెట్టిన చిక్కులు సమస్యను కాస్త సంక్షోభంగా మార్చేశాయి. 100 కోట్ల పెట్టుబడి పెట్టే నిర్మాత ఎందుకింత సంక్షోభంలో కూరుకుపోతున్నాడు? ఈ అంశాలపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్ చూద్దాం. సినిమాకు ఎంతమంది పనిచేసినా, పేరుకు 24 విభాగాలున్నా వాళ్ళందరికీ ఉపాధి దొరకాలంటే నిర్మాతలు సినిమాలు తీయాల్సిందే. అంటే అందరూ ఖచ్చితంగా నిర్మాతను గౌరవించాలి. ఇందులో వింతేముంది అనుకోవచ్చు. కానీ టాలీవుడ్ లో నిర్మాతల పరిస్థితి నానాటికి తీసుకట్టుగా మారింది. మామూలుగా ఏ రంగమైనా పెట్టుబడిదారులే ఆయా కంపెనీల కార్యకలాపాలను నియంత్రిస్తారు. వ్యాపారం ఎలా చేయాలి, ఎవరిని ఉద్యోగులుగా తీసుకోవాలి, ఇలా అన్ని వారిష్ట ప్రకారమే జరుగుతాయి. కానీ సినిమాల్లో మాత్రం ఎన్ని 100 కోట్లు బడ్జెట్ పెట్టే నిర్మాత అయినా సరే తన సినిమాకు ఎవరు పనిచేయాలో తాను డిసైడ్ చేసుకోలేని దుస్థితిలో ఉన్నాడు. కాదు అలా తనకు తానే వెనక్కు వెళ్లిపోయాడు. కొన్నాళ్లుగా దిగజారుతూ వచ్చిన నిర్మాతల స్థితి గత 10 ఏళ్లలో మరీ అధపాతాళానికి పడిపోయింది. దీనికి ప్రధాన కారణం అసలు సినిమా అంటే ఏమిటో ఏబీసీడీలు కూడా తెలియని నయా నిర్మాతల రాకే అని చెప్పాలి. ఈ నయా నిర్మాతలకు సినిమాల గురించి అవగాహన జీరో. కేవలం ఎక్కడో సంపాదించిన డబ్బులున్నాయి కాబట్టి అవి తెచ్చి ఇక్కడ గుమ్మరిస్తే అంతకంత లాభాలు కళ్ళజోడొచ్చనే దురాశ మాత్రమే ఉంటోంది. అందుకే క్రేజీ హీరో డైరెక్టర్ కాంబినేషన్ సెట్ చేయడమే లక్ష్యంగా వారు డేట్స్ లేవన్నా సరే వెంటపడి మరీ అడ్వాన్సులు ముట్ట చెప్తారు. కావాలంటే రెమ్యూనరేషన్ లో సగం అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా రెడీ అనే నిర్మాతలున్నారంటే నమ్మాల్సిందే. వీరి పిచ్చి చూసి హీరోలు, డైరెక్టర్లు కొండకి కూర్చుంటున్నారు. డేట్స్ ఖాళీ ఉన్నా లేవని చెబుతూ నిమిషాల వ్యవధిలో కోట్ల రూపాయల రెమ్యూనరేషన్లు పెంచుకుంటున్నారు. వన్ సినిమా వండర్ లాంటి నిర్మాతలు ఎంతైనా నో చెప్పకుండా ఇచ్చుకుంటూ పోతున్నారు. వీరి దెబ్బకు దశాబ్దాలుగా సినిమానే జీవితంగా బతుకుతున్న నిర్మాతలు అసలు సినిమాల నిర్మాణమే తగ్గించుకోవడమో పూర్తిగా మానుకోవడమో చేస్తున్నారు. ఈ పోకడ నయా నిర్మాతలకు మరింతగా కలిసొస్తోంది. అంతిమంగా అసలు సినిమా అంటే ఏమాత్రం అవగాహన లేని నిర్మాతలే యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గా చలామణి అవుతున్నారు. వీరి అభిప్రాయమే మొత్తం నిర్మాతల అభిప్రాయంగా మారిపోతోంది. దీంతో హీరోలు, డైరెక్టర్లకు మరింతగా గేమ్ ఆడే అవకాశం వస్తోంది. చివరికి నయా నిర్మాతలు కూడా బావుకునేదేమీ లేదు. ఉన్నదంతా పోగొట్టుకుని ఇండస్ట్రీని వదిలేసిపోతున్నారు. గతంలో సి పుల్లయ్య, బి నాగిరెడ్డి, చక్రపాణి, డి రామానాయుడు, కెఎస్ రామారావు, అశ్విని దత్, దేవి వరప్రసాద్ లాంటి నిర్మాతలు యాక్టివ్ గా ఉన్నప్పుడు ఆర్థిక క్రమశిక్షణ, కథా స్క్రీన్ ప్లేలో భాగస్వామ్యం, నటీనటుల ఎంపికలో జాగ్రత్తలు, ప్రొడక్షన్ కాస్ట్ పై నియంత్రణ ఇవన్నీ నిర్మాత చేతిలోనే ఉండేవి. క్రమక్రమంగా నిర్మాత అనేవాడు మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ సప్లై చేసేవాడిగా మారిపోయాడు. సినిమా మొత్తం హీరోలు, డైరెక్టర్ల చేతిలోకి వెళ్లిపోయింది. హీరో సెంట్రిక్ గా ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీ నడుస్తుందో అప్పుడే దాని పతనం మొదలైపోయింది. హీరో తన రెమ్యూనరేషన్ ను, హీరోయిన్ రెమ్యూనరేషన్ ను తానే డిసైడ్ చేస్తున్నాడు. షెడ్యూల్ ను డిసైడ్ చేస్తున్నాడు. తనకి ఎలాంటి డైలాగులు ఉండాలో కూడా హీరోనే డిసైడ్ చేస్తున్నాడు. నిర్మాతకి ఇంకేం పని లేదు. అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వడమే నిర్మాత పని. తెలుగు సినిమా ప్రస్తుత దుస్థితికి హీరోనే ప్రధాన కారణమంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే సినిమా హీరో చుట్టూనే తిరుగుతోంది. అలాంటి హీరోలు బాధ్యత లేకుండా ఇష్టారాజ్యంగా రెమ్యూనరేషన్లు తీసుకుంటూ టాలీవుడ్ మనుగడతో ఆటాడుకుంటున్నారు. టెన్షన్గా ఏడాదికి 3 సినిమాలు తీసేది ఎలాగూ లేదు. కనీసం ఏటా ఒక్క సినిమా అయినా రిలీజ్ చేద్దామనే లక్ష్యం పెట్టుకోవడం లేదు. కథ ఓకే కాలేదని ఏడాది కాలక్షేపం చేసి షూటింగ్ పేరుతో 2-3 ఏళ్లు సాగదీసి పోస్ట్ ప్రొడక్షన్ పేరుతో మరో ఏడాది లాగించాక కానీ సినిమా రిలీజ్ కావడం లేదు. అంటూ 4-5 ఏళ్లు ఒకే ఒక్క సినిమాకు వెచ్చిస్తున్నారు. ఈ సమయంలో హీరో గారి ఖర్చే కాదు, వారి స్టాఫ్ ఖర్చు కూడా నిర్మాతే భరించాలి. క్యార్వాన్, ఫ్లైట్ టికెట్లు, స్టార్ హోటల్ అద్దెలు ఇలా బిల్లు తడిసి మోపెడవుతోంది. కొంతమంది హీరోలకిచ్చే రెమ్యూనరేషన్ కంటే వారి మెయింటెనెన్స్ అంతకు 2-3 అవుతోంది. కొంతకాలం క్రితం హీరోల స్టాఫ్ ఖర్చు తగ్గించాలని కొందరు నిర్మాతలు కొన్ని ప్రతిపాదనలు పెట్టినా అవి కొన్ని రోజులు కూడా అమలుకు నోచుకోలేదు.
హీరో మెయింటెనెన్స్ కూడా ఎప్పుడూ ఒకే రకంగా ఉండాలనే రూలేం లేదు. హీరో గారి మూడు మారినప్పుడల్లా మెయింటెనెన్స్ మారిపోతుంది. అలా నిర్మాతలకు ఖర్చు కూడా పెరిగిపోతోంది. అయినా సరే కిమ్మనకుండా అడిగినవన్నీ సమకూర్చాల్సిందే. ఒక షెడ్యూల్ ను 100 కోట్ల రూపాయలతో ప్లాన్ చేసుకున్నాక లొకేషన్ బాగాలేదనో, స్పాట్ లో సరిగా చూసుకోలేదనో, ఆఖరికి కాస్ట్యూమ్స్ కలర్ నచ్చలేదని కూడా షూటింగ్ క్యాన్సిల్ చేయడం హీరోలు దర్జాగా చలామణి అవుతోంది. దీంతో 10 రూపాయల వడ్డీకి తెచ్చి సినిమాల్లో డబ్బులు పెట్టే నిర్మాత చితికిపోతున్నాడు. అసలు సినిమా నిర్మాణానికి ఈ దుస్థితి ఉంటే ఒక షూట్ పూర్తయ్యాక ప్రమోషన్ల ఖర్చు, రిలీజ్ సమయంలో ఫైనాన్షియర్లు పెట్టే లిటిగేషన్లతో నిర్మాతల దుంప తెగిపోతోంది. ఇటీవల 2 భారీ సినిమాలు హరిహర వీరమల్లు, అఖండ 2కు రిలీజ్ చిక్కులు తప్పలేదు. హరిహర వీరమల్లు వివాదం ఆఖరి నిమిషంలో పరిష్కారమైంది. కానీ అఖండ 2 సినిమా మాత్రం నిర్మాతల ఇష్యూ సెటిల్ చేసుకోలేకపోవడంతో వారం రోజుల ఆలస్యంగా విడుదలైంది. ఇక్కడ కేవలం ఆ సినిమా బడ్జెట్లే రిలీజ్ వాయిదా కారణమని చెప్పలేం. నిర్మాతల పాత ఖాతాలు కూడా గుద్దిబండగా మారాయని చెప్తున్నారు. కారణాలు ఏవైతేనే అల్టిమేట్ గా నిర్మాతలే మునిగిపోతున్నారు అని కంటే ముంచేస్తున్నారు. ఒక సినిమాను అష్ట కష్టాలు పడి నిర్మించిన తర్వాత సరిగ్గా రిలీజ్ సమయంలో లిటిగేషన్లు పెడితే ఓవైపు హీరోల అభిమానులకు, మరోవైపు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు ఏం సమాధానం చెప్పాలో తెలియక సతమతం కావాల్సిందే. ఇది చాలదన్నట్టుగా ఓటీటీ, శాటిలైట్ కమిట్మెంట్లుంటే వారికి జవాబు చెప్పాల్సిందే. ఇదే అదనుగా తమ రేటు తగ్గించాలని అడిగేవారు ఉంటారు. ఇవన్నీ పంటి బిగువన భరిస్తూ పైకి నవ్వుతూ కనిపించక తప్పని కర్మ నిర్మాతలది. చివరకు సినిమా రిలీజ్ ముందు నిర్మాతలు పడుతున్న కష్టాలు చూస్తే ఎవ్వరికైనా కడుపు తరుక్కుపోతుంది. హీరోలు చేస్తున్న అరాచకం నిర్మాతల ఆత్మహత్యల వరకు వెళ్తోంది. హీరోలకు తోడు డైరెక్టర్లు కూడా తెగ రెచ్చిపోతున్నారు. బ్రాండ్ పేరుతో నిర్మాతలు సెట్ లో కాలు పెట్టనివ్వకుండా జులుం చేస్తున్నారు. అదేంటంటే నా పనిలో వేలు పెడితే అవుట్పుట్ గురించి అడగొద్దని బెదిరిస్తున్నారు. దీంతో సినిమాపై అవగాహన లేని నిర్మాతలే కాదు, అంతో ఇంతో నాలెడ్జ్ ఉన్న నిర్మాతలు కూడా నోరు మూసుకోవాల్సి వస్తోంది. పైగా డైరెక్టర్ ని ఏమైనా అంటే వెంటనే హీరో జోక్యం చేసుకుంటాడు. తమకు సింక్ బాగుందని మధ్యలో మీరు దూరి ప్రాజెక్ట్ ను చెడగొట్టొద్దని నిర్మోహమాటంగా చెబుతాడు. దీంతో ఏమైనా చేద్దామనుకున్న నిర్మాతలు కూడా సాహసించలేకపోతున్నారు. కళ్ల ముందే సినిమాను చెడగొడుతూ కోట్ల రూపాయలు మంచినీళ్లప్రాయంగా ఖర్చు చేస్తున్నా ఏమీ అనలేక తమలో తామే కుమిలిపోతున్నారు. చివరకు చేతిలో ఉన్న సినిమా ఎలాగోలా అయిందనిపించి ఇక జీవితంలో సినిమాలు తీయకూడదని డిసైడ్ అయి ఇంట్లో కూర్చుంటున్నారు. వీరి సంగతి ఇలా ఉంటే సీనియర్ నిర్మాతల పరిస్థితి మరీ దారుణం. ఎప్పుడైనా ఫిలిం ఛాంబర్కి వచ్చి ఎవరికైనా సలహాలు ఇద్దామనుకున్నా అసలు తీసుకునేవారెవరూ కళ్లబట్టం లేదు. అప్పటికి ఎవరితో అయినా అతి కష్టం మీద తమ అభిప్రాయాలు పంచుకున్నా వృద్ధనారీ పతివ్రత అనే వెక్కిరింపులే మిగులుతున్నాయి. దీంతో వాళ్లు నోరు తెరవడానికి ఇష్టపడటం లేదు. ఒకప్పుడు డైరెక్టర్లు నిర్మాత కంటే ఎక్కువగా బాధ్యత తీసుకుని సినిమా తీసేవారు. మొదట చెప్పిన మొత్తానికి రూపాయి ఎక్కువైనా నిర్మాతకు సారీ చెప్పిన డైరెక్టర్లను టాలీవుడ్ చూసింది. కానీ ఇప్పుడు చెప్పిన బడ్జెట్ లో సినిమా తీసే డైరెక్టర్ చేతగానివాడుగా పేరు తెచ్చుకుంటున్నాడు. అదే 25 కోట్లతో సినిమా నిర్మాణం మొదలుపెట్టి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఆ డైరెక్టర్ తీస్తే ఆ మాత్రం అవుతుంది అనుకుంటున్నారు. అసలు విషయం ఏమిటంటే ప్రొడక్షన్ కాస్ట్ మీద ఏమాత్రం కంట్రోల్ లేదు. 100 రూపాయలు అయ్యే ఖర్చును 500 ఖర్చు చేయిస్తున్నారు. హీరో హీరోయిన్లకు సపరేట్ క్యారవాన్లు పెడుతున్నారు, కమెడియన్లకు క్యారవాన్లు పెడుతున్నారు. వీళ్ళంతా క్యారవాన్ లో ఉంటే అందరి ఖర్చును భరించే నిర్మాతలు మాత్రం టెంట్ లో సర్దుకోవాల్సి వస్తుంది. హీరోలకు రాచ మర్యాదలు చేసే డైరెక్టర్లు నిర్మాతకు కనీస సౌకర్యాలు ఇవ్వడానికి కూడా బడ్జెట్ చూసుకోమని ఆదరగొడుతున్నారు. ఇక రెమ్యూనరేషన్ కథ చెప్పాలంటే అదో సినీ భారతమే. ఎందుకంటే హీరోలు డైరెక్టర్లు కూడబనుకొని ఒకరి రెమ్యూనరేషన్ లో ఒకరు పెంచుకుంటున్నారు. ఇద్దరు ఓ మాట అనుకుని నిర్మాతలు నిండా ముంచేస్తున్నారు. నేను నీ గురించి చెప్తా, నువ్వు నా గురించి చెప్పు అనే అవగాహనతో సినిమాలు చేస్తున్నారు. దీంతో ఉభయ కుశలోపరి మాదిరిగా ఇద్దరి రెమ్యూనరేషన్లు పెరుగుతున్నాయి. అంతటితో ఆగకుండా తమకు నచ్చిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ తీసుకుంటేనే సినిమా చేస్తామనే కండిషన్ పెట్టి నిర్మాతను అడ్డంగా దోచేస్తున్నారు. వీరి మాయలో పడి హీరోలకు అనూహ్యంగా రెమ్యూనరేషన్ పెంచేశారు నిర్మాతలు. గట్టిగా ఫేస్ ఎక్స్ప్రెషన్ రాని హీరోకు 100 కోట్లు ఇస్తున్నారు. 60% బాడీ డబ్బులతోనే షూటింగ్ చేసే హీరోకి 150 కోట్లు ఇస్తున్నారు. హీరోలకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి మొత్తం మార్కెట్ మొత్తాన్ని నాశనం చేసి పడేస్తున్నారు. కొందరు డైరెక్టర్లు కూడా హీరోలతో పోటీ పడి రెమ్యూనరేషన్లు తీసుకుంటున్నారు. ఎక్కువ మాట్లాడితే కొందరు హీరోలతో అయినా రెమ్యూనరేషన్ బేరం చేయొచ్చేమో, కానీ అలా చేయగలిగిన డైరెక్టర్ల సంఖ్య మాత్రం వేళ్ల మీద లెక్క పెట్టగలిగే అంత కూడా లేదు. కొన్ని హీరో డైరెక్టర్ కాంబినేషన్లు సెట్ చేయాలంటే నిర్మాతలు ముందే ఆస్తులు అమ్ముకోవాలి.
మరికొన్ని కాంబినేషన్లు సెట్ అయ్యాక చుక్కలు చూపిస్తాయి. ఇలా ఏదో ఓ దశలో హీరో డైరెక్టర్ జోడీలు నిర్మాతను వేపుకు తినడం మాత్రం ఖాయం. ఇలా హీరో డైరెక్టర్ కలిసి నిర్మాతకు చాలా తేలిగ్గా కళ్లకు గంతలు కడుతున్నారు. వారి డబ్బుల్ని వీరు యథేచ్ఛగా ఖర్చు పెడుతూ చివరకు నిర్మాతలకు తమ సినిమాకు పనిచేస్తున్న వారి ముఖాలు కూడా తెలియకుండా చేస్తున్నారు. కొంతమంది నిర్మాతలైతే హీరోయిన్ కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లోనే చూడాల్సిన దుస్థితి. సరే, ఇంతగా డామినేట్ చేస్తున్న వాళ్ళు సినిమాకు పూర్తి బాధ్యత తీసుకుంటారా అంటే అది లేదు. అప్పుడు మాత్రం మాదే ఉంది, కేవలం రెమ్యునరేషన్ తీసుకుని మా పని మేం చేశాం అంతే అని నిర్మాతను పక్కనే పెట్టుకుని చెప్పేస్తారు. దీంతో నవ్వాలో ఏడవాలో తెలియని దుస్థితిలో నిర్మాత కూరుకుపోతున్నాడు. హీరో 100 కోట్లు తీసుకుని ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ముందే ఇంటికి వెళ్ళిపోతాడు. డైరెక్టర్ సెన్సార్ రివ్యూ కాగానే తన డబ్బు సర్దేసుకుని చెక్కేస్తాడు. అక్కడి నుంచి నిర్మాతలకు అసలు కష్టాలు మొదలవుతాయి. సినిమాను రిలీజ్ చేయలేక, ఫైనాన్షియర్లకు డబ్బులు కట్టలేక కోర్టుల చుట్టూ తిరుగుతూ వాయిదాలు వేయించుకొని కుక్కపాట్లు పడుతున్నారు. అప్పటికి కానీ కొందరు నిర్మాతలకి తమ కళ్ల ముందే జరిగిన బాగోతో రీలు గిర్రుమని తిరగడం లేదు. 10 కోట్లతో పూర్తి కావలసిన సినిమాను 50 కోట్లకు పెంచేసిన సంగతి వారికి అప్పుడే గుర్తుకొస్తుంది. ఇప్పటికైనా హీరోలు డైరెక్టర్ల రెమ్యునరేషన్స్ పై నిర్మాతలందరూ కూర్చొని నియంత్రణ చేయకపోతే టాలీవుడ్ లో నిర్మాతల ఆత్మహత్యలే చూస్తాం. గతంలో ఒక నిర్మాత హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. అలాగని తప్పంతా ఇతరులపై తోసేస్తే నిర్మాతల కష్టాలు గట్టెక్కవు. వారు కూడా బాధ్యత తీసుకోవాలి. డబ్బు పెడుతూ కూడా అంత నిర్లక్ష్యం ఏమిటని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అసలు ఏ వ్యాపారం చేయాలన్నా మొదట ఆ వ్యాపారం గురించి ప్రాథమిక సూత్రాలు తెలియాలి. ఆ తర్వాతే అడుగు ముందుకెయ్యాలి. అప్పుడే లాభాలు రాకున్నా నష్టాలు పలకరించకుండా ఉంటాయి. కాస్త అనుభవం వచ్చాక, వ్యాపారంలో నలిగాక విస్తరణ గురించి, కొత్త తరహా వ్యాపార సూత్రాల గురించి ఆలోచించాలి. అప్పుడే ఏ వ్యాపారమైనా వృద్ధిలోకి వస్తుంది. అంతేకాని అన్నప్రాసన రోజే ఆవకాయ తింటానంటే కుదరదు. వివిధ రంగాల్లో బడా పారిశ్రామికవేత్తలుగా పేరు తెచ్చుకున్న వాళ్లంతా దశాబ్దాల పాటు ఒక్కో మెట్టెక్కుతూ పైకొచ్చిన వారే. టాలీవుడ్ లో కూడా పాత తరం నిర్మాతలు ఈ సూత్రాన్ని నమ్ముకునే సినిమాలు తీసేవారు. నేల విడిచి సాము చేయకుండా వాస్తవ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని పరిమిత బడ్జెట్ తో సినిమాలు తీసేవారు. అందుకే అతిగా లాభాలు కళ్ల చూడకపోయినా నష్టాలు భరించాల్సిన దుస్థితి లేకుండా గౌరవప్రదంగా నిర్మాతలుగా సుదీర్ఘకాలం కొనసాగారు. సినిమా నిర్మాతగా గిన్నిస్ రికార్డు సృష్టించిన మూవీ మొఘల్ రామానాయుడు ప్రతి సినిమాను మొదటి సినిమాగానే భావించి చాలా జాగ్రత్తలు తీసుకునేవారని చెప్తారు. మరి అలా ఇప్పుడు ఎందరు నిర్మాతలు అలా ఆలోచిస్తున్నారనేది కీలకమైన ప్రశ్న. గతంలో ఓ సినిమా తీయాలంటే ఖచ్చితమైన ప్లానింగ్ ఉండేది. మొదట కథ, ఆ తర్వాత బడ్జెట్ పై ఓ నిర్ణయానికొచ్చి తర్వాత షూటింగ్ కి వెళ్ళాలి. కానీ ఇప్పుడు కాంబినేషన్ డేట్లు దొరికితే అంతే చాలనుకుంటున్నారు. దీంతో డైరెక్టర్లు కూడా మొదట స్టోరీ లైన్ మాత్రమే చెప్పి తర్వాత తీరిగ్గా షూటింగ్ సెట్ లో స్టోరీ రాసుకుంటున్నారు. స్క్రీన్ ప్లే అయితే అప్పటికప్పుడు ఏది తోస్తే అదే. దీంతో క్వాలిటీ అనేది ముందుగానే గంగలో కలిసిపోతోంది. సరే, కనీసం షూటింగ్ అయినా సరిగా చేస్తున్నారా అంటే అదీ లేదు. అదేదో సినిమాలో రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్లీ అన్నట్టుగా ఉంది షూటింగ్ చేసే తీరు. ఏ షెడ్యూల్ అయినా అనుకున్న ప్రకారం పూర్తయితే నిర్మాత హమ్మయ్య అనుకోవాల్సిన దుస్థితి. భారీ రెమ్యునరేషన్లు తీసుకునే హీరోల దగ్గర నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకు ఎవ్వరికీ టైమింగ్ సెన్స్ ఉండడం లేదు. ఇప్పుడు ప్రతి సినిమా సెట్ కు నిర్మాతే ముందు రావాల్సిన పరిస్థితి. మిగతా వాళ్లంతా తీరిగ్గా వస్తున్నారు. ఎందుకు లేట్ అయిందని అడిగే సీన్ కూడా నిర్మాతకు లేదు. అడిగినన్ని డబ్బులివ్వాలి, ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాలి. నిర్మాత పని అంతే అన్నట్టుగా ఉంది టాలీవుడ్ తీరు. ఇదంతా నిర్మాతలు ఇచ్చిన అలుసే అనేది బహిరంగ రహస్యమే. కళగా సినిమా మీద గౌరవం ఎలాగూ లేదు. కనీసం వ్యాపారంగా అయిన అవగాహన పెంచుకుందామని నిర్మాతలు అనుకోవటం లేదు. ఎడా పెడా తీసి పారేస్తాం, చూడడం ప్రేక్షకుల కర్తవ్యం అనే పోకడ పెరిగింది. దీంతో ప్రేక్షకులు కూడా నిర్దాక్షిణ్యంగా తిప్పికొడుతున్నారు. కరోనా తర్వాత కంటెంట్ కు ప్రాధాన్యత పెరిగిందని తెలుస్తున్నా ఏ ధైర్యంతో నాసిరకం కథలతో సినిమాలు తీస్తున్నారు? రొటీన్ కమర్షియల్ ఫార్ములా పట్టుకుని వేలాడుతున్నారనేది అర్థం కావడం లేదు. ఇప్పటికైనా ఇండస్ట్రీ కళ్లు తెరవకపోతే సినిమా తీయడానికంటే రిలీజ్ కావడానికి ఎక్కువ డబ్బులు పెట్టాల్సి రావచ్చు. మిథ్యా ప్రపంచంలో బతికే స్టార్లు వాస్తవంలోకి రావాలి. డైరెక్టర్లు కూడా బ్రాండ్ బిల్డప్లు తగ్గించి నిర్మాతను గౌరవించాలి. వీళ్ళెలా పోయినా అంతిమంగా డబ్బులు పెట్టే నిర్మాత పూర్తి బాధ్యత తీసుకోవాలి. సీనియర్ నిర్మాతల సలహాలు తీసుకుని మళ్లీ స్వర్ణయుగం నాటి రోజులకు మళ్లాలి. అందుకోసం మొదట అడ్వాన్స్ లో అలవాటు చేసిన నయా నిర్మాతలను అదుపులో పెట్టాలి. రెగ్యులర్ గా నిర్మాతల మీటింగులు పెట్టుకుని ఎక్కడా చిత్ర నిర్మాణం కట్టు దాటకుండా జాగ్రత్త పడాలి.
నిర్మాతలందరూ ఒక్కతాటిపై ఉంటే ఎంత పెద్ద స్టార్ అయినా, ఎంత బ్రాండ్ ఉన్న డైరెక్టర్ అయినా దిగి రాక తప్పదని గ్రహించాలి. సినిమా తీయకపోతే నిర్మాతకు బతుకే లేదనే స్థితి నిజం కాదని, నిజానికి నిర్మాతలు సినిమాలు తీయకపోతే స్టార్లు, డైరెక్టర్లకు ఉపాధి ఉండదన్న సంగతి తెలిసొచ్చేలా చేయాలి. అందుకోసం నిర్మాతలు, హీరోలు, డైరెక్టర్ల ఇంటి దగ్గర పడిగాపులు కాయటం, అడ్వాన్సులు ముట్ట చెప్పడం లాంటి విలువ తక్కువ పనులు చేయకుండా ఆత్మాభిమానంతో వ్యవహరించాలి. కొన్నాళ్ళు సినిమాలు తీయకపోతే పర్లేదు కానీ నిర్మాతకు విలువిస్తేనే సినిమాకు డబ్బులు పెడతామని తేల్చి చెప్పాలి. అప్పుడే టాలీవుడ్ బాగుపడుతుంది. ఆటోమేటిక్ గా అందరి కష్టాలు తీరతాయి. అలా కాకుండా ప్రస్తుత పోకడనే కొనసాగించుకుంటూ పోతే ప్రస్తుతానికి పట్టాలు మాత్రమే తప్పిన సినిమా బండి రాబోయే రోజుల్లో ఎవ్వరూ ఏమీ చేయలేని దుస్థితికి దిగజారి కనుమరుగైపోవచ్చు. అంతదాకా రాకుండా నిర్మాతలే ముందు మేల్కోవాలి. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.